Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 Highlights. Last episode, it was too boring. ఇన్ని సీజన్స్లో మరీ ఇంత బోరింగ్ ఎపిసోడ్ అయితే ఎప్పుడు చూడలేదు. అండ్ టాస్క్లు కూడా మరీ పిచ్చి టాస్క్లు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ టాస్క్ బాగానే ఉంది కానీ సెకండ్ టాస్క్ అయితే ఇట్స్ లైక్ వర్స్ట్ టాస్క్ ఎవర్ ఇన్ ద ఎంటైర్ బిగ్ బాస్ హిస్టరీ అనిపించింది నాకైతే. సో వన్ పాయింట్ బై పాయింట్ వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ దిస్ ఫిజికల్ టాస్క్, జెండా అనే ఎజెండా. ఈ వాంటెడ్ పేటాలో క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఏదైతే నడుస్తుందో అందులో వీళ్ళకి ఇచ్చిన థర్డ్ టాస్క్ అనమాట. సో యాక్టివిటీ ఏరియాలో ఒక మడ్ పిట్ ఉంటుంది అండ్ వీళ్ళు బెల్ట్స్ పెట్టుకుని ఆ మడ్ పిట్లోకి దిగి టూ సైడ్స్ రెండు టీమ్స్కి సంబంధించిన ఫ్లాగ్స్ ఉంటాయి, కలర్డ్ ఫ్లాగ్స్. ఏ టీం అయితే ఎక్కువ కలెక్ట్ చేసి వాళ్ళ బాస్కెట్లో వేసుకుంటుందో ఆ టీం ఈ జెండానే ఎజెండా టాస్క్ గెలిచినట్టు అనమాట. సో ఇట్స్ ఫుల్ ఆన్ ఫిజికల్ టాస్క్. ఇటు సైడ్ నుంచి రెడ్ టీం నుంచి మన మాధురి అప్పుడే అవతల టీం నుంచి లైక్ ఎలా అంటే కొంచెం మ్యానిపులేట్ చేసి, ఆ నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ కదా, వాళ్ళు నీకు ఎంత ఇస్తానన్నారు, మేము నీకు అంతకంటే ఎక్కువ ఇస్తాము, మా టీంకి వచ్చేసి అన్నట్టు తనూజ మాధురి నిఖిల్తో డిస్కషన్స్ చేయడం జరిగింది. సో పార్ట్ ఆఫ్ ద గేమ్, ఫెయిర్ ఎనఫ్. అండ్ సో ఫైనల్గా అలా డిస్కషన్లు అవి ఇవి అయ్యాయి. అండ్ లాస్ట్కి రెడ్ టీం నుంచి ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ గేమ్ ఆడడానికి వచ్చారనమాట. అండ్ బ్లూ టీం నుంచి అంటే సంజన టీం నుంచి డెమాన్ అండ్ గౌరవ్ గేమ్ ఆడడానికి వచ్చారు. గౌరవ్ ఈజ్ లైక్ ఫిజికల్ టాస్క్ వచ్చిందంటే ఐ థింక్ హీఈస్ లైక్ సూపర్ స్ట్రాంగ్ ప్లేయర్ అనిపిస్తుంది. ఇంతకు ముందర క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు కూడా ఫస్ట్ టాస్క్స్ ఆడే తను క్యాప్టెన్ అయ్యాడు. అండ్ తర్వాత నిఖిల్ ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆ ఛాలెంజ్లో కూడా నిఖిల్తో కంపీట్ చేసి ఫిజికల్ టాస్క్ అది కూడా, అండ్ దాంట్లో కూడా గెలిచి క్యాప్టెన్సీ కాపాడుకున్నాడు. అండ్ నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్లో కూడా బికాస్ ఆఫ్ గౌరవ్ అండ్ అఫ్ కోర్స్ డెమాన్ కూడా చాలా బాగా ఆడాడు. ఇద్దరు లైక్ టీమ్తో మంచిగా ఆడారనమాట. గౌరవ్ వీళ్ళని హోల్డ్ చేయడం, డెమాన్ ఫ్లాగ్స్ కలెక్ట్ చేయడం, సో చాలా బాగా ఆడారు అనిపించింది నాకు ఆ ఫిజికల్ టాస్క్. అండ్ మా గేమ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ టాస్క్ సంజన టీం గెలిచిందనమాట. అండ్ ఆ తర్వాత నిజంగా నిన్నటి ఎపిసోడ్లో కొద్దో గొప్ప ఏదైనా చెప్పుకోవడానికి ఉంది, ఆవిడ వాంటెడ్గా చేసినా చిరాగ్గా చేసినా ఏం చేసినా ఏదైనా చెప్పడానికి ఒక పాయింట్ ఉందంటే సంజన వల్లే. సో ఈ టాస్క్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. అండ్ ఆవిడ వచ్చి ఏమంటారు, ఈ డస్ట్బిన్ క్లీన్ చేయలేదు, బాత్రూమ్ టీం ఎవరు, డిపార్ట్మెంట్ ఎవరు ఇంత చెండాలంగా పెడుతున్నారు, అది ఇది అని స్టార్ట్ చేశారు. సో నిన్నటి ఎపిసోడ్లో అది హైలైట్ అయ్యింది. కానీ యూజువల్గానే సంజన గారి టోన్ చాలా పెద్దది, కూల్గా నార్మల్గా మాట్లాడే విషయాలు కూడా ఆవిడ టూ మచ్ ఎగ్జాజరేట్ చేసి ఓవర్గా రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటారనమాట. అండ్ నిన్నటి ఎపిసోడ్లో కూడా అంతే, ఆ డస్ట్బిన్ కవర్ ఫుల్ అయిపోయింది, అది ఏంటి 3 రోజులన్నా 4 రోజులన్నా క్లీన్ చేయరు వీళ్ళు, అది ఇదని అరవడం స్టార్ట్ చేశారు. బట్ ఐఎమ్ డామ్ ష్యూర్ 3-4 రోజులు అయితే ఆవిడ అలా ఖచ్చితంగా ఉండరు, ఆవిడ ముందర నుంచే మొదలు పెడతారు. సో దివ్య బాత్రూమ్ డిపార్ట్మెంట్లో ఉంది. ఈవెన్ షీ రేజ్డ్ హర్ వాయిస్. యాక్చువల్గా అయితే మేము క్లీన్ చేసే మేము రెడీ అవుతాం, బట్ ఆల్రెడీ ఇవాళ ఎర్లీగా నోటీస్ వచ్చింది ముందర రెడీ అవ్వమని చెప్పి, సో అందుకే మేము రెడీ అవుతున్నాము, అది ఆల్రెడీ నిన్న క్లీన్ చేసాం, ఇవాళ మార్నింగ్ క్లీన్ చేయాల్సింది, అది మీరు ఎందుకు ఇట్లా సీన్ చేస్తున్నారు, వాంటెడ్గా చేస్తున్నారని దివ్య కూడా తన పాయింట్స్ రేస్ చేసింది. అండ్ ఈవెన్ తనుజ కూడా బాత్రూమ్ డిపార్ట్మెంట్లోనే ఉంది, తను కూడా వచ్చి సో అసలు బయట బాత్రూమ్స్కి వేటికి యాక్సెస్ లేక ఏదైనా యాక్టివిటీస్ జరిగి ఆ బ్లైండ్స్ వేస్తే అప్పుడు మాత్రమే క్యాప్టెన్ రూమ్లో ఉండే బాత్రూమ్ యూజ్ చేయాలి, అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు, అందరూ ఇంట్లో ఉన్న 15 మంది అట్లా వాడుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది, అది ఇది అని ఆవిడ వచ్చి పాయింట్ రైజ్ చేయడం జరిగింది. అండ్ సుమన్ శెట్టి ఈజ్ ఆల్సో లైక్ ఆయన క్యాప్టెన్ కాబట్టి, వన్ ఆఫ్ ద క్యాప్టెన్స్ కాబట్టి ఆయన కూడా వచ్చి మీరు బాత్రూంలోకి పెట్టేయండి, ఆ డస్ట్బిన్ తీసి ఇట్లా బయట పెట్టకండి, వాళ్ళు క్లీన్ చేస్తారు అని ఆయన కూడా కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేశారు. ఇంకా మన సంజన వీరంగం మామూలు సృష్టించలేదు, ఆవిడైతే అసలు ఫుల్ అరిచేసి విసిరేసి నేనేమన్నా మీ సర్వెంట్నా. సో ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే ఆవిడే వెళ్ళి ఆ డస్ట్బిన్ క్లీన్ చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారనమాట. అండ్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఇద్దరు క్యాప్టెన్స్ కాబట్టి వాళ్ళు వచ్చి యూ కాంట్ డూ దిస్, యు ఆర్ నాట్ ఇన్ ద బాత్రూమ్ డిపార్ట్మెంట్, యూ నాట్ సపోజ్ టు డూ దిస్ అన్నట్టు ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ వాళ్ళు మీరు చేయకండి అని ఆపుతుంటే ఇక సంజన గారు అది వాంటెడ్గా చేశారా, చిరాగ్గా చేశారా, ఎలా చేసినా ఆ డస్ట్బిన్ కవర్ విసిరేసి నేను మీ సర్వెంట్ కాదు ఇక్కడ, మీరు నన్ను కంట్రోల్ చేయలేరు ఇక్కడ, అది ఇది అని గట్టిగా రచ్చ చేశారనమాట మొత్తం ఇల్లు మొత్తం ఒక 10 నిమిషాల పాటు. అండ్ సో అలా అదంతా అయిన తర్వాత ఫైనల్గా ఆవిడే సో వీళ్ళు ఏంటంటే ఓకే లెట్ హర్, ఆవిడ చేద్దాం అనుకున్నప్పుడు చేసుకొని ఇవ్వండి ఇంకేంటి అని వదిలేశారు. ఆవిడ వెళ్ళి క్లీన్ చేసుకున్నారు, అదంతా అయిపోయింది. అండ్ దెన్ సెకండ్ టాస్క్ అనమాట, అంటే ఆ డేకి సెకండ్ టాస్క్, వర్స్ట్ టాస్క్ ఎవర్.
అసలు ఏంటండి ఆ టాస్క్? నుంచుంటారు. 2 టీమ్స్ నుంచి 2 ప్లేయర్స్ వస్తారు. సో, బకెట్స్ పెట్టుంటాయన్నమాట. ఒక 7 బకెట్సో ఎంతో. నోట్లో వాటర్ పోసుకోవాలి. ఎవరైతే ఎక్కువ దూరం ఆ నోట్లో ఉన్న వాటర్‌ని ఇట్లా ఉమ్మేస్తారో, ఏ బకెట్‌లో అయితే ఎక్కువ అంటే లైక్ 5థ్ బకెట్, 6థ్ బకెట్ ఏదైతే లాంగ్‌లో ఎళ్తుందో వాళ్ళు విన్నర్స్ అంట. లైక్ డిస్గస్టింగ్. నాకైతే ఎంత చిరాకనిపించింది. ఇది కూడా ఒక టాస్కా? చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఇంకా బావుంటాయి అనిపించింది నాకు. అసల మరి ఆ 'బిగ్ బాస్' టీమ్‌కి ఇంతకంటే మంచి టాస్క్ దొరకలేదా అనిపించింది. నోట్లో వాటర్ పెట్టుకొని ఉమ్మేస్తే టాస్క్ ఏంటండి అది? ఇట్ వాస్ రియల్లీ అనాయింగ్. చాలా చిరాకుగా అనిపించింది. అసలు నేనైతే స్కిప్ చేసి చూసా. అంటే లైక్ 2 స్పీడ్‌లో పెట్టుకొని చూసా ఆ టాస్క్‌ని. అంత ఇరిటేటింగ్‌గా అనిపించింది. మీరైతే హ్యాపీగా స్కిప్ కూడా చేసేయచ్చు చూడకపోతే. అంత వర్స్ట్ ఉంది. సో, ఆ టాస్క్‌లో కూడా సంజన వాళ్ళ టీమ్ అసలు పెట్టిందే చెత్త టాస్క్ అంటే మళ్ళీ అందులో గొడవలు వీళ్ళు. మా వాళ్ళు ఎక్కువ చేశారంటే మా వాళ్ళది ఎక్కువ దూరం పడిందని ఇంకా చెత్త డిస్కషన్స్, చెత్త గొడవలు. సో, ఆ చెత్త టాస్క్ కూడా అయింది అలానే. అండ్ అందులో సంజన టీమ్ మళ్ళీ గెలిచారు. సో, ఈక్వల్ అయిపోయారనమాట. 2 టాస్క్స్ వాళ్ళు గెలిచారు. 2 వీళ్ళు గెలిచారు. అండ్ దీని తర్వాత ఎవరికి రావాల్సిన మనీ గెలిచిన టీమ్‌కి మనీ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే 'బిగ్ బాస్' యూజువల్‌గా సెలబ్రేషన్స్‌లో విన్నింగ్ టీమ్ సెలబ్రేషన్స్‌లో ఇదో పెద్ద టాస్క్ మళ్ళీ. విన్నింగ్ టీమ్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓడిపోయిన టీమ్ వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని సంజన తోపు మేము తుప్పాస్ అని చెప్పాలంట. అసలు నాకు నిజంగా అర్థం కాలా. పోనీ ఏమన్నా పెద్ద టాస్క్‌లాడి ఏమన్నా ఫిజికల్ టాస్క్‌లాడి కష్టపడి గెలిచారా వీళ్ళు లైక్ నీల్ డౌన్ చేసి చెప్పాలంటే ఆడింది ఒక పిచ్చి టాస్క్. దానికి వీళ్ళు దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అది ఇది అన్నారు. బట్ ఫైనల్‌గా అమ్మ థాంక్ గాడ్ అక్కడ కూడా కొంచెం ఇమాన్యుయల్ ఏదో కామెడీ చేయడానికి ట్రై చేశాడు. సంజన తోపు మేమందరం తుప్పాస్ ఇలాంటి అబద్ధాలన్నీ మాకు అలవాటే అని కంటిన్యూషన్‌లో. సో, అది అలా అయిందనమాట. అండ్ ఫస్ట్ గెలిచిన టాస్క్‌కి కూడా విన్నింగ్ టీమ్ వాళ్ళు ఎప్పుడు 'బిగ్ బాస్' అని పిలిచినా ఓడిపోయిన టీమ్‌లో వాళ్ళు ఒకళ్ళని కొక్కొరొక్కో అని చెప్పి అంటూ ఉండాలన్నారు. సో, అక్కడ కూడా ఏదో 2 నిమిషాలు ఫన్ జనరేట్ అయింది. అంతే అంతకు మించి ఏం లేదు. అండ్ ఆల్రెడీ సోది బోరింగ్ ఎపిసోడ్ అంటే పోనీలే లైక్ సీజన్ 7 నుంచి అమర్‌దీప్ అండ్ అర్జున్ వీళ్ళొచ్చారు. ఐ వాస్ లైక్ ఓకే. పోన్లే వీళ్ళన్నా వచ్చారు ఇంట్రెస్టింగ్‌గా మారుతుందేమో ఎపిసోడ్ అనుకుంటే అది లేదు. ఈవెన్ వాళ్ళొచ్చినా అంత ఎంటర్‌టైన్ చేయలేకపోయారనిపించింది. బేసికల్‌గా లైక్ వాళ్ళిద్దరూ కొంచెం కేపబుల్ ఎనఫే. మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ గూడా. లాస్ట్ దాంట్లో అమర్‌దీప్ కూడా లైక్ టాప్ 2లో ఉన్నాడు. అండ్ ఈవెన్ అర్జున్ ఆల్సో లైక్ టాప్ 5 అక్కడి వరకు కూడా వచ్చాడనమాట. బట్ అంత కేపబుల్ ఇనఫ్ అయిన కంటెస్టెంట్స్ ప్లేయర్స్ గూడా ఏంటో అంత ఎంటర్‌టైన్ చేయలేకపోయారు. ఓకే. ఓకే. ఉంది అని అనిపించింది నాకు. సో, వీళ్ళకి తర్వాత వచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఈ గ్యాంగ్ లీడర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల నుంచి వాళ్ళిద్దరు పోలీస్ గెటప్‌లో వచ్చారనమాట. సో, వాళ్ళ నుంచి వీళ్ళు తప్పించుకోవాలి. వీళ్ళు వాళ్ళని వెతకాలి. అండ్ ఈ ప్రాసెస్‌లో భాగంగా వీళ్ళు ఇల్లంతా సెర్చ్ చేయటం. అండ్ వీళ్ళు బెడ్‌రూమ్స్ ఎలా పెట్టుకున్నారు, ఇంత వర్స్ట్‌గా పెట్టుకున్నారేంటి అనడం. అండ్ ఆ తర్వాత సంజన అండ్ మాధురి ఇద్దరు దొరికిపోయారు. సో, సంజన గారు కూడా లాస్ట్‌లో ఏదో నేను సంజు భాయ్ ఎవరు మీరు? సంజన లేదిక్కడ అది ఇది అని ఏదో 1, 2 మినిట్స్ సమ్ కామెడీ ఏదో చేయడానికి ట్రై చేశారు. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. ఏం లేదు. సో, అట్‌లీస్ట్ తర్వాతైనా కాస్త ఇలాంటి యూట్యూబర్స్ అయితే యూట్యూబ్ ఛానెల్స్‌లో 'బిగ్ బాస్' రివ్యూలు అసలు ఎన్నొస్తాయి మనకు తెలుసు. అండ్ వాళ్ళు పాపం అసలు చెప్పడానికి ఏముండదు. ఇలా అన్నీ సర్క్యులేట్ అవుతాయి 'బిగ్ బాస్' టీమ్‌కి ఎలాగైనా. సో, ఫైనల్‌గా ఇవన్నీ చూసన్నా మంచి టాస్క్‌లు పెడితే మనం ఎపిసోడ్ చూడడానికి ఏదైనా హైలైట్స్ ఉంటే షేర్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. చలో లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అట్‌లీస్ట్ కెప్టెన్సీ టాస్క్ అన్నా కొంచెం స్ట్రాంగ్‌గా పెడితే అండ్ ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి, ఎంత డబ్బులున్నాయన్న డిస్కషన్స్ కూడా నిన్న ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పడం జరిగింది. సో, బోత్ ద టీమ్స్ దగ్గర నుంచి కూడా ఎవరెవరు ఎంతెంత అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, సంపాదించుకున్నారో చెప్పారు. అండ్ ఇందులో ఏమైందంటే రాము రాథోడ్ అండ్ రమ్య దగ్గర లైక్ జీరో మనీ. సో, దే ఆర్ ఔట్ ఆఫ్ ద కంటెండర్స్ రేస్. వాళ్ళు ఈ వీక్‌కి కెప్టెన్సీ కంటెండర్స్ కారు. అండ్ తర్వాత జరగబోయే టాస్క్‌లో ఏమన్నా జిమ్మిక్‌లుంటాయా? ఏమన్నా ట్విస్ట్‌లుంటాయా? అండ్ లాస్ట్‌లో తెలిసిందేగా షేరింగ్స్. ఒకళ్ళ దగ్గరికెళ్ళి ఒకళ్ళెళ్లి నెగోషియేషన్స్ చేసుకుంటారు. ఇంత ఇస్తే కెప్టెన్ అవుతావు. నాకింత ఇవ్వు, అంత ఇవ్వు. సమ్ ఈ డిస్కషన్స్ అన్ని రెగ్యులర్‌గా ఉండేవే. సో, ఫైనల్‌గా ఎవరి దగ్గర ఎంత ఎక్కువ మనీ ఉంటుంది అండ్ ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు? కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉండబోతుంది? ఫైనల్‌గా నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ గూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.